ఆల్రెడీ ఇప్పటికే పాప సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయిపోయారు. ఈ పాస్టర్ల ప్రపంచంలో, ఈ మత మార్పిడుల ప్రపంచంలో మంది బతుకు. అకియా ఇంకో మాట కూడా అన్నారు. వీళ్ళు ఖండించాలి అనుకుంటే అనుపమ అక్కిదాస్ అక్కీ గురించి ఖండించాల్సింది. ఆడవాళ్ళు చర్చిల్లో అక్కాయి ఉంటుంది అనుకున్నారా? అక్కాయికి మీరు ఎవ్వరూ మద్దతు లేకపోవచ్చురా, నేనుంటా. దశమ భాగాలు ఇవ్వకపోతే క్రైస్తవ్యం ప్రకారము. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు మీకు ఒక కొత్త క్యారెక్టర్ని పరిచయం చేయాలనుకుంటున్నా. ఆల్రెడీ ఇప్పటికే పాప సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయిపోయారు. ఆ వీడియోని ఒక్కసారి మీరు చూడండి. చూసిన తర్వాత మిగిలిన మాటలు మనం మాట్లాడుకుందాం. చాలా మంది దశమభాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకొని దశమభాగాలు తీస్తామండి. తీయకుండా ఉంటే పోవు అప్పులు ఉన్న దేవా ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చుని ఏడ్చుకో, మంచం మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. దశమభాగం దీనోడికి అప్పులు బావు. కూర్చుని ఏడ్చుకుంటూ ఏడ్చుకో. అది ఎవరైనా సరే, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు. చాలా సార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని కొట్టేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు. చాలా మంది దశమభాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకొని దశమభాగాలు తీస్తామండి. తీయకుండా ఉంటే పోవు అప్పులు ఉన్న దేవా ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చుని ఏడ్చుకో, మంచం మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. దశమభాగం దీనోడికి అప్పులు బావు. కూర్చుని ఏడ్చుకుంటూ ఏడ్చుకో. అది ఎవరైనా సరే, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు. చాలా సార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని కొట్టేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు. చూశారు కదండి. ఈ పాప గారి పేరు పాస్టర్ అనుపమ అక్కిదాస్ గారు. అయితే పాపం అనుపమ అక్కీకి లౌక్యం తెలియదు అనుకుంటా. అందుకే దశమ భాగాల గురించి మంచి డిమాండింగ్ గా అడుగుతా ఉంది. అయితే ఈ పాస్టర్ల ప్రపంచంలో, ఈ మత మార్పిడుల ప్రపంచంలో మంది బతుకుతుందే దశమ భాగాల కోసం. కాకపోతే మిగతా వాళ్ళందరూ కూడా దశమ భాగాలను అడిగేటప్పుడు చాలా నాక్గా, గొంతు పిసుకుతున్నామా లేదా అన్నట్టుగా, పేక కోస్తున్నామా లేదా అన్నట్టుగా జాయిగా గుంజేస్తా ఉంటారు. కానీ పాపం అనుపమ అక్కీకి అయ్యేం తెలదు. అందుకే దాబా దాబా ఇచ్చి సావండి అంటూ కఠినంగా మాట్లాడింది. కానీ ఆ మాట్లాడింది మాత్రం ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే దశమ భాగాలు దండుకోవటం వీళ్ళ జన్మ హక్కులాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అయితే ఈవిడిప్పుడు ఇలా మాట్లాడారు కదా, ఎలా నిజాయితీగా, నిష్కర్షగా, నిర్భీతిగా, నిర్ద్వందంగా, నిర్భయంగా మాట్లాడుతూ దశమ భాగాలు ఇవ్వకపోతే మీకు అప్పులు తీరి సావు, దశమ భాగాలు ఇచ్చి సావండి, మీరు ఇప్పుడు ఎంత ఇస్తే దేవుడు రేపు మీకు అంత ఇస్తాడు అని చెప్తా ఉంది. కానీ ఈవిడ వీడియో చూసి పాస్టర్ల మోకంతా మీదడిపోయారు. అబ్బో అనుపమకి తప్పు మాట్లాడేసింది, అనుపమకి గాలి మాటలు మాట్లాడుతుంది, తప్పు మాటలు మాట్లాడుతుంది అని చెప్పేసి ప్రతియోడు వీడియో చేస్తా ఉన్నాడు. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, ఎందుకు అంత ఉలికి వస్తుంది మీకు? మీరు నిజంగా ఉలికి పడాలి అంటే ఈవిడ దశమ భాగాల విషయంలో పడకూడదు. అసలు విషయం వేరే ఉంది, దాని విషయంలో పడాల. కానీ దాని విషయంలో పడే ముందు, ఆ విషయం ఏంటో చెప్పే ముందు ఈ దశమ భాగాల విషయం మనం తేల్చి అవతల పడేద్దాం. దశమ భాగాల గురించి కొట్టుకు చచ్చేది ఏం ఒక్కటే కాదు, పాస్టర్లు అందరూ ఇంతే. గతంలో కరోనా వచ్చినప్పుడు ఒక పాస్టర్ ఉన్నాడు. ఆడేమంటాడు, లలిత్ కుమార్ గనక యేసుక్రీస్తు ముందు మోకరిల్లి ప్రార్థన చేస్తే ఈ ప్రపంచం నుంచి కరోనాని అలా 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 తీసి పంపించేస్తా అన్నాడు. సరే, లలిత్ కుమార్ మోకాలు దండి వేసాడా వేయలేదా సెకండరీ. కానీ అలా ప్రార్థన చేసి కరోనాను పీకేస్తామన్న చాలా మంది పాస్టర్లు పోస్ట్ ఫటాక్ అంటూ పరలోకానికి పార్సిల్ కట్టారు. మరి వాళ్ళందరినీ మీ ప్రభువు ఎందుకు కాపాడలేదు? పోనీ ప్రభువు కాపాడలేదు, సరే పక్కనెట్టాయి. ఆ చచ్చిపోయిన పాస్టర్ల తాలూకా విశ్వాసులు అందరి గురించి మీ పాస్టర్ల ప్రపంచం లబోదిబోం అనేసింది. అయ్యయ్యో వీళ్ళందరికీ రేపు వీళ్ళ ఆత్మల్ని రక్షించేవాడెవడు, వీళ్ళ కాపరి లేకుండా పోయాడే అని చెప్పేసి. నిజానికి అక్కడ ఇలా బెంగ ఆ పాస్టర్ గురించో ఆ విశ్వాసుల గురించో కాదు, ఆ విశ్వాసులు ఇచ్చే దశమ భాగాల గురించి. అప్పటిదాకా ఈ విశ్వాసుల దగ్గర దశమ భాగాలు తీసుకుంటున్న పాస్టర్ గారు టప్పా కట్టేశారు కదా. మరి రేపటి నుంచి ఈ దశమ భాగాలన్నీ మరి వీళ్ళు ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇవ్వాలంటే మాకు కావాలి అంటూ ఎవరికి అక్కర్లేని విపరీత సానుభూతి అంతా ప్రదర్శించేశారు. కానీ వీళ్ళందరి దృష్టి మాత్రం ఆత్మల మీద కాదు, ఆ ఆత్మల్ని ధరించి ఉన్న శరీరాల తాలూకు వాళ్ళు ఇచ్చే
దశమ భాగాల మీద. ఇంతకీ ఈ దశమ భాగాల మ్యాటర్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఒక్కసారి బైబుల్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలబ్బా. ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా మంది దశమ భాగము అనగానే 10% ఫిక్స్డ్ అని అనుకుంటారు. ఇప్పుడు ఈ అనుపమకి చెప్పినట్టే. కానీ దశమ భాగము అంటే 10% కాదండోయ్. నిజానికి దశమ భాగం గురించి ఎక్కడ కొత్త నిబంధన చెప్పాల, పాత నిబంధనలో వస్తుంది మనకు ఆ ప్రస్తావన. లేవియా కాండంలో, ద్వితీయోపదేశ కాండంలో, సంఖ్యాకాండంలో వస్తాయి. ఇలాగే ఇంకో 2-3 చోట్ల కూడా వస్తాయి. అయితే అవన్నిటి ప్రకారము గనక మనకి లెక్కలు చూస్తే పాత నిబంధన పర్సెంటేజ్ ఎంత అవుద్దో తెలుసా? లేవియులకు ఇచ్చేది, ఆ తర్వాత సంఘానికి ఇచ్చేది, ఆ తర్వాత పండుగలప్పుడు ఇచ్చేది, ఆ తర్వాత పేదవాళ్ల కోసం తీయాల్సింది అంతా కలిపి చర్చి పేరు మీద చదివించాల్సిన భాగం వచ్చి 23.3% అవుతుంది. దీని మీద ఎవరైనా చర్చకు వస్తాను అంటే లలిత్ కుమార్ యాజ్ యూజువల్ ఎవర్ రెడీ. మాట్లాడుకుందామా? మరి దీనికి దశమ భాగము అని ఎవరు పేరు పెడతారు? పోని దశమ భాగమే కాసేపు మీరు చెప్పిందే అనుకుందాం. కానీ ఈ పాస్టర్లు చెప్పే లెక్కల ప్రకారం చూస్తే అయ్యయ్యో పాత నిబంధన మనకి కాదండి, అది ఇజ్రాయేలీల కోసం చెప్పబడిందండి అంటారు. మళ్ళీ ఇంకోసారి ఏమో పాత నిబంధన కొట్టివేయబడినది అని చెప్పేసి చెప్తారు. మరి పాత నిబంధనలో మీకు నచ్చనివి, మీకు ఇప్పుడు పనికిరావనుకుని అన్ని కొట్టివేసినప్పుడు దశమ భాగాలు మాత్రం ఎందుకు కొట్టేయలేదు? వై? ఎవడన్నా సమాధానం చెప్తాడా? చెప్పడు. ఎందుకు? దశమ భాగాలు మనకు నచ్చాయి కదా, జేబులు నిండుతున్నాయి కదా, బాగా మీ ఆశలన్నీ పండుతున్నాయి కదా, చర్చికొచ్చి దశమ భాగాలు చదివించుకునే విశ్వాసుల డొక్కలు ఎండుతున్నాయి కదా, కాబట్టి ఇది మీకు నచ్చింది. పోనీ కొత్త నిబంధనకే వద్దాం. కొత్త నిబంధనలో అన్న దశమ భాగము అంటే 10% అని, ఆ 10% 15% అనే దాని గురించి ఎక్కడన్నా క్లారిటీ ఇచ్చారా? అది లేదు మీ శ్రాద్ధమునకు. కొత్త నిబంధనలో కూడా 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయమునందు 2వ వచనము చూడుడి. చాలా స్పష్టముగా పౌలు ఏమి చెప్పుచున్నాడు? నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. అంటే నేను ఎప్పుడొచ్చినా ఎవడి కెపాసిటీని బట్టాడు నిల్వ చెయ్యండి. 10% అని మీరు ఫిక్స్ అయిపోయి నువ్వు 1000 రూపాయలు సంపాదిస్తే దానిలోంచి 100 రూపాయలు ఇవ్వాలని అనుకోకండి. మీ దగ్గర ఓపిక ఉంటే 200 ఇవ్వచ్చు, 300 ఇవ్వచ్చు, 500 ఇవ్వచ్చు, బాగా గులక్కి కొట్టుకుంటే ఆ 1000 కూడా ఇచ్చేయచ్చు. కాబట్టి ఇంతే అని లెక్కెట్టుకోవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి దీని గురించి ఎవడును ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే మనము దండుకోవటానికి, విశ్వాసుల నుంచి పిండుకోవటానికి మనకి మంచి ఫెసిలిటీ కల్పించాడు. కాబట్టి ఇవి అన్నీయును మనకు నచ్చును. పోతే అకియా ఇంకో మాట కూడా అన్నారు. అకియా చెబుతున్న మాట ఏమిటి అనగా, దశమ భాగము ఇయని ఎడల మీ అప్పులు ఎప్పటికీ తీరవు అంటున్నారు. దశమ భాగం ఇవ్వకపోతే అప్పులు తీరవని అమ్మ మొగుడు చెప్పాడా? కాదుగా. దశమ భాగాలు ఇవ్వకపోతే అప్పులు తీరవు అని మీ పుస్తకంలో చెప్పాడా? లేదుగా. మరి ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి కావాలనుకుంటున్న ప్రతి అమాయకపు గొర్రెలు ఆలోచించండి. బుర్రతో, బుద్ధితో, మనసుతో ఆలోచించండి, మీకు బోధపడును. ఇక దీని గురించి చూసుకుంటే నిన్నంతా పాస్టర్ల ప్రపంచం తెగ రెచ్చిపోయింది. ఆ పాస్టర్ ఈ పాస్టర్ లేదండి, ప్రతోడు కూడా ఇవన్నీ వాక్య విరుద్ధము, ఇలా చెప్పే వాళ్ళంతా తప్పుడు బోధకులు అని చెప్పేసి చెప్తున్నారు. నిజానికి వీళ్ళు ఖండించాలి అనుకుంటే అనుపమ అక్కిదాస్ అక్కి గురించి ఖండించాల్సింది ఆవిడ అడిగిన దశమ భాగాల మ్యాటర్లో కాదు. ఆవిడ పబ్లిక్ గా మాట్లాడారని వీళ్ళ నొప్పి, కానీ వీళ్ళలో ప్రతోడికి ఉండే ఫీలింగ్ అదే. చర్చిలో అంతర్గతంగా చెప్పేటప్పుడు మీరు దేన్నైనా మానేయండి, దశమ భాగాలు ఇయటం మానకుండి అని చెప్పేసి బతిమాలుకుంటారు. ఇంకొంతమంది అయితే దశమ భాగాలు ఇయటం మానేస్తే మీకు అయ్యొస్తాయి ఇయ్యొస్తాయి అని బెదిరిస్తారు. నేనే ప్రత్యక్ష సాక్ష్యం. నేను చర్చిల్లో ఉన్నప్పుడు కూడా మా పాదిరి గారు ఇట్టాగే చెప్పేవాడు, దశమ భాగాల విషయంలో అబద్ధాలు ఆడితే నోటికి క్యాన్సర్ వచ్చిద్ది, దశమ భాగాలు కనుక సరిగ్గా ఇవ్వకపోతే మీ పంటలు మారణమైపోతాయి, మీ పిల్లలు నాశనం అయిపోతారు అంటూ శాపనార్థాలు పెట్టేవాడు. అప్పట్లో విశ్వాసంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాగా ఎక్కడా పెద్దగా. ఇక ఇంతకీ అసలు కీలకమైన పాయింట్ కొద్దాం. అనుపమ అక్కయ్య చెప్పిన దానిలో పిసుక్కోవాల్సింది ఏంటి ఈ పాస్టర్లు? ఎందుకు పిసుక్కోవాలి అంటే, అసలు అనుపమ అక్కయ్యకి దశమ భాగాల గురించి పక్కన పెట్టేద్దాం, కానీ ముందు వాక్యం చెప్పే అర్హత ఉందా? వాక్యం చెప్పేటప్పుడు ఆవిడ ఏదైతే యాసం వేసుకున్నారో ఆ యాసాన్ని వేసుకోవచ్చా? కూడదు. పోనీ ఆవిడ పేరుకు ముందు ఒక తోకెట్టుకున్నారే రెవరెండ్ అని చెప్పేసి, ఆ రెవరెండ్ అనేది ఆవిడ ధరించొచ్చా? కూడదు. ఇవన్నీ మరి లలిత్ కుమార్ మాటలో లేకపోతే ఇంకొకటి మాటలో కాదు. ఇవన్నీ కూడా బైబిల్లో పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ప్రేరేపించబడ్డ అపోస్తులుడైన పౌలు గారు చెప్తున్న మాటలు. అందరూ కూడా
రెఫరెన్స్ అడుగుతున్నారు కాబట్టి ఆ రెఫరెన్స్ తో సహా చెప్తున్నా, ఒక్కసారి చూడండి మహాశయులారా. చూస్తున్నారు కదా, ఇది అపోస్తులుడైన పౌలు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక. అందులో 2వ అధ్యాయము 9వ వచనము నుండి ఒక్కసారి చూడుడి. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు కలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రముల చేత గాని జడలతోనైను గాని బంగారముతోనైనా గాని ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమని తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చలాయించుటకైనను ఆమెకు సెలవియ్యను. మరోసారి చదువుతున్నాం, మళ్ళీ వినండి. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. దీనికి పౌలు చెప్తున్న కారణం కూడా ఆ తర్వాత 2 వచనాల్లో చెప్తున్నారు, వినండి. మొదట ఆదామును ఆ తర్వాత హవ్వయును నిర్మించబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఎంత బాగా చెప్పాడు పౌలనియ. ఆడోళ్ళు అలంకరణలన్నీ మానేసి చక్కగా చర్చిలో విషయాలు విని నేర్చుకోవాలి తప్ప, తగుదునమ్మా అంటూ వచ్చి నేను సువార్తను చెబుతాను అని అనకూడదట. చర్చిలో వీళ్ళు బోధనలు చెయ్యకూడదట. మగవాళ్ల మీద పెత్తనాలు ఎలగబెట్టకూడదట. కారణం ఎందుకు? స్త్రీ పురుషుడి నుంచి వచ్చింది కానీ పురుషుడు స్త్రీ నుంచి కాదు కదా. మొదట ఆదాము ఆ తర్వాత హవ్వ వచ్చారు కదా. మళ్ళీ ఇది ఇక్కడ సైన్స్ ఎలాగే చెప్తుందా అని అడగమాకండి. ఎందుకంటే ప్రపంచ విజ్ఞాన గని బైబిల్ అని చెప్పేసి పాస్టర్ల నమ్మకం. ప్రపంచంలో ఉన్న సైన్స్ అంతా బైబిల్లోనే ఉంది అని చెప్పేసి ఈ తలతెక్కల ఆలోచన కూడా. కాబట్టి సైన్స్ ఒకవేళ సృష్టిక్రమం ఇలా జరగలేదు నాయనా అంటే సైన్సే భూతైపోద్ది. ఎందుకు వచ్చిన పాపం మనకది. కాబట్టి ఈసారికి అలా కానిచ్చేద్దాం. కాబట్టి ఆడవాళ్ళు చర్చిల్లో అన్ని మూసుకుని కూర్చోవాలి. నోటితో పాటు ఇంకా చాలా మూసుకోవాలి. ఏంటో తెలుసా? అది కూడా చెప్తాను. ఇది కూడా పౌలన్నీయే చెప్తున్నాడు. ఒక్కసారి అది కూడా చూడండి. చూస్తున్నారు కదా, అపోస్తులుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒక్కసారి చూడండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చెయ్యునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చెయ్యునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఎలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్లుగానే యుండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటైనను క్షౌరము చేయించుకొనుటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకోవలెను. ఇక్కడ కూడా స్త్రీ మీద వివక్ష చూపించటానికి కారణం ఏంటో పౌలు గారే చెప్తున్నాడు. 7-8 వచనాల్లో ఒక్కసారి చూడండి. పురుషుడైతే దేవుని పోలికయు మహిమను అయ్యున్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమ అయ్యున్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. ఇదన్నమాట టోటల్ గా డింగడాలు వ్యవహారము. అంటే ఆడవాళ్ళు మూసుకుని కూర్చోవాలి, ముఖానికి కూడా ముసుగేసుకుని. కానీ పాపం మనం అనుపమాకి ఏం చేస్తున్నారు? వైట్ అండ్ వైట్ వేసేసుకుని దాని మీద మెడలో ఒక రోజరీ వేసేసుకుని కింద ఒక స్టోల్ కట్టేసుకుని ఐఆమ్ బిషప్ డాష్ 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 అన్నట్లుగా ఒక ట్యాగ్ తగిలిచ్చేసుకుని అక్కాయి ప్రవచనాలు చెప్పేస్తా ఉంది. చెప్పండి పాపం, అక్కాయికి ప్రవచనాలు చెప్పే అర్హత అధికారము పౌలు గారు ఇయ్యలేదు. అనుపమ అక్కాయి బాప్తిజం ఇచ్చే అధికారము కూడా ఆమెకు ప్రభువు గాని ఆ పౌలు గారు గాని ఇయ్యలేదు. మీరు పిసుక్కుంటే ఈ వ్యవహారం మీద పిసుక్కోవాలి. అదేంట్రా ఆ టాపిక్లో ఇవి మాట్లాడకుండా దశంభాగాల గురించి ఆవిడ మాట్లాడింది తప్పు అంటూ ఏదో కవరింగులు చేస్తారు. నిన్న చెప్పలా ఈనేవాడి అన్నపోస అయితే చెప్పేవాడు శుద్ధపోస అంటే ఆవిడేదో మాట్లాడేసిందని మీరు పిసికేసుకుని అక్కాయిని తప్పట్టేస్తున్నారా? అక్కాయి ఉంటుంది అనుకున్నారా? అక్కాయికి మీరు ఎవ్వరూ మద్దతు లేకపోవచ్చురా, నేనుంటా. అక్కాయి నిజాయితీగా మాట్లాడింది, అందుకే ఐ సపోర్ట్ అనుపమాక్య, ఐ సపోర్ట్ పాస్టర్ అమ్మ. ఓకేనా? ఇప్పుడు నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా లోపము ఉంది అని మీరు అనుకొనిన ఎడల మీ అందరకు మరొక సువర్ణ అవకాశము. నేను మాట్లాడిన మాటలపై నేను నిలబడి ఉందును. అంతేకాదు అక్కాయి మాట్లాడిన మాటల ప్రకారం కూడా మనం చూసుకుందాంరా. ఎవడన్నా దశమ భాగాలు ఇచ్చినా దశమ భాగాలు ఇవ్వకుండా
ఏడుస్తూ ఉన్న అక్క అన్నట్టు బాత్రూంలోనో మంచం మీదో బెడ్రూమ్లోనో యాడనో ఒకసారి ఏడుస్తూ ఉన్నా వాడికి పరలోకము వస్తుంది అని నిరూపించే దమ్ము ఎవడికైనాను ఉన్నదా? ఎందుకంటే మీ ప్రభు కూడా చెప్తున్నారు కదా, దుఃఖించువారు ధన్యులు, దుఃఖపడువాడు ధన్యులు అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి అలా దుఃఖపడువాడు ధన్యుడు, అట్లాంటికి పరలోకం వస్తుంది అనుకుంటే మీ అందరూ పరలోకం వెళ్ళటం కోసం నేను రోజు గంట ఏడుస్తాను రయ్యా, గంట ఏడుస్తా మీకోసం, త్యాగం చేస్తా మీకోసం. నా ఆనందాన్ని ఒక్కసారి ఎవడన్నా నిరూపిస్తాడా? షంషేర్ అని చెప్పి తొడగొట్టాలని ఉందిరా, వచ్చేవాడు ఎవడో తేల్చుకుని వచ్చేసేయండి. మళ్ళీ చెప్తున్నా, లైఫ్ టైం ఆఫర్. ఇప్పటిదాకా నేను చాలా లైఫ్ టైం ఆఫర్స్ ఇచ్చా, ఈ రోజుకి కూడా సబ్జెక్ట్స్ ఆర్ స్టిల్ ఇంటాక్ట్. కానీ ఒక్కడు కూడా రావట్లా. ఏమన్నా అంటే లలిత్ కుమార్కి సబ్జెక్ట్ లేదండి అంటాడు ఒకడు, ఇంకోడేమో లలిత్ కుమార్ నోరు మంచిది కాదండి అంటాడు. ఒరే నాయనా, మా వాళ్ళు ఈ మధ్య చాలా మంది వచ్చేసారు వీడియోలు పెడతాం కోసం, వాళ్ళందరితో పాటు చూసుకోండి ఒకసారి. లలిత్ కుమార్ నోరు బంగారం రయ్యా, వాళ్ళందరితో పోలిస్తే. ఏదన్నా ఉంది అంటే లలిత్ కుమార్తోనే మాట్లాడాలి. ఇక సబ్జెక్ట్ లేదా అంటారా? సరే, నా దగ్గర సబ్జెక్ట్ లేదు అనుకుంటే వచ్చి తొక్కేయండి, నొక్కేయండి, వేసేయండి, నోరు మూపిచ్చేయండి. బంగారపు అవకాశాన్ని వాడుకోవాలి కానీ ఆడికి సబ్జెక్ట్ లేదు కాబట్టి మేము పోమంటామంటే. మీరందరూ మహామహా సింహాలైతే నేను ఒక జింక పిల్లను అనుకోండి, మింగేంద్ర బాబు నేనే కోరి వస్తుంటే రారు. ఎందుకు? లలిత్ కుమార్ పేరు చెప్తే పోయాలి, ఒక్కొక్కడు పోసేయాల్సిందే. లీటర్లు పోపిస్తా పెచ్చన డాష్లరా. సో హిందూ బంధువులారా చూస్తున్నారు కదా, పాపం మీద మన అనుపమక్కి గారు ఏదో అమాయకత్వంతో మాట్లాడేశారు, కానీ అందులో ఆవిడ మాటల్లో అహంకారం ఏం లేదండి. అదంతా కూడా అమాయకత్వంతో కూడిన అహంకారం. అందుకే ఈ పాస్టర్ల ప్రపంచం నుంచి అనుపమక్కిని కాపాడుకోవటం కోసం నేను ఆవిడకి సపోర్ట్ ఇస్తున్నా. ఆవిడ మాట్లాడిన మాట ముమ్మాటికి నిజమే. దశమ భాగాలు ఇవ్వకపోతే క్రైస్తవ్యం ప్రకారము వాళ్ళ జీవితాలు అర్థం లేని జీవితాల కిందే లెక్క. దశమ భాగం అనేది క్రైస్తవుడు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. కాదని ఎవడెవడనుంటే కమాన్ తేల్చేసుకుందాం, కొట్టేసుకుందాం. ఓకేనా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.